ఏపీ ప్రభుత్వం మద్యం ధరలపై పునరాలోచన చేస్తూ ఉందండి. ఒకే రేటు మా బార్లలోనూ మామూలు మద్యం షాపుల్లోనూ ఒకటే రేటు ఉండే విధంగా పునరాలోచన చేస్తూ ఉందని చెప్తున్నారు. ఏపీలో మద్యం అమ్మకాల విషయంలో ఎక్సైజ్ శాఖ కొత్త ప్రతిపాదనలు అయితే చేసింది. నూతన బార్ పాలసీపై కసరత్తు మొదలుపెట్టింది. గత ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన విధానాల్లో భారీగా మార్పులు సూచిస్తూ ఉంది. ఆగస్టుతో ముగియనున్న లైసెన్సుల గడువు ముగుస్తుంది. ఈసారి ఫీజులు తగ్గించి యోచన చేస్తుంది. ఆదాయ నష్టం, అక్రమాలు లేని పాలసీ దిశగా కార్యాచరణ అయితే సిద్ధం చేస్తుందని చెప్తున్నారు. కొత్త ప్రతిపాదనలు ప్రభుత్వం ముందు ఉంచుతూ ఉంది. అందులో భాగంగా మద్యం ధరలపైన పునరాలోచన చేస్తున్నట్టు చెప్తున్నారండి. నూతన పాలసీ విషయానికి వచ్చే నూతన బార్ పాలసీపై ప్రభుత్వం కసరత్తు అయితే ప్రారంభించింది. పొరపాట్లు లేకుండా పక్కాగా అమలు చేయాలని భావిస్తూ ఉంది. అందులో భాగంగా పలు ప్రతిపాదనలపై అధ్యయనం చేస్తూ ఉంది. గతంలో వైసీపీ ప్రభుత్వం 2022లో వేలం నిర్వహించింది. బార్లు కేటాయించే విధానం కూడా తీసుకొచ్చింది. అప్పట్లో 50 లక్షలు, 35 లక్షలు, 15 లక్షలు 3 స్లాబులతో బార్ పాలసీ ప్రారంభించింది. వేలం కూడా నిర్వహించి అత్యధిక ధరకు పాడిన వారికి కేటాయించారు. అంతకుముందు దాదాపు 2 దశాబ్దాలుగా బార్లను రెన్యువల్ చేస్తూ వచ్చారు. దీంతో ప్రభుత్వాలు మారిన లైసెన్సీలు వారే ఉంటూ వచ్చారు. 2022లో వేలం ద్వారా కొత్త లైసెన్సులను ఎంపిక చేసింది. ధరల విషయానికి వస్తే పలువురు అతి భారీ ధరకు వేలం పాడిన బార్లు దక్కించుకున్నారు. 15 లక్షల కనీస ధర ఉన్న బార్ను, 70 లక్షల వరకు, 35 లక్షల బార్ను కోటికి పైగా పాడి వేలంలో దక్కించుకున్నారు. కానీ అంతంత ఎక్కువ ఫీజులతో వ్యాపారంలో నష్టం రావడంతో అనేక మంది మద్యం లైసెన్సులు వదిలేసుకున్నారు. ఫలితంగా రాష్ట్రంలో ప్రస్తుతం 53 బార్లు ఖాళీగా మిగిలిపోయాయి. దీంతో బార్లకు కొత్తగా లైసెన్సులు జారీ చేసేలా, ఇప్పుడున్న వారికే రెన్యువల్ చేసేలా అనే దానిపై ఆలోచన చేస్తూ ఉంది. బార్లకు మళ్ళీ కొత్త లైసెన్సులు కేటాయింపు అంటే వ్యాపారులు ఎక్కువ మంది ముందుకు రాకపోవచ్చనే వాదన వినిపిస్తూ ఉంది. ఒకవేళ కొత్త లైసెన్సులు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంటే ఈసారి ఎక్కువ కాలానికి లైసెన్సులు మంజూరు చేయాలనే ప్రతిపాదన కూడా వచ్చినట్లు తెలుస్తూ ఉంది. రెన్యువల్ కాకుండా కొత్త లైసెన్సులు జారీ చేయాలనుకుంటే లాటరీ లేదా వేలం కేటాయించాల్సి ఉంటుంది. ధరలపై అయితే తాజాగా ఆలోచన చేస్తున్నారని చెప్తున్నారు. ఇప్పుడు ప్రైవేట్ షాపులు రావడంతో వ్యాపారం ఎక్కువ లాభసాటిగా ఉండకపోవచ్చనే అభిప్రాయం బార్ల వ్యాపారంలో ఉంది. అందుకే ఈసారి లైసెన్స్ ఫీజులు కూడా తగ్గించాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఇక మద్యం షాపులు, బార్లకు ఎక్సైజ్ శాఖ మద్యం సరఫరా చేస్తుంది. అయితే షాపులతో పోలిస్తే బార్లకు 10% అదనపు ధరకు విక్రయిస్తుంది. బార్లు, షాపులకు ఒకే ధర మద్యం అమ్మాలని మద్యం వ్యాపారులు చాలా కాలం నుంచి డిమాండ్ చేస్తున్నారు. కొన్ని చోట్ల బార్ వ్యాపారులు షాపుల నుంచి మద్యం తీసుకొచ్చి అక్రమంగా విక్రయిస్తున్నారు. వీటిని అరికట్టాలంటే షాపులు, బార్లకు సరఫరా చేసే మద్యం ధరలు ఒకేలా ఉంచడం మేలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టు చెప్తున్నారు. ఈ ప్రతిపాదనలపైన మరింతగా కసరత్తు తర్వాత ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ నిర్ణయానికి ఆగస్టు వరకు సమయం ఉంది కాబట్టి